నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది 25వ తారీఖు నుండి నడుస్తూ ఉంది. ఇవాళ డిస్పల్లి మండలం దూస్గామ గ్రామము దూస్గామ తాండకు సంబంధించినటువంటి 115, 116 బూతులు నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి బూతులను ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది, చాలా బాగా నడుస్తూ ఉంది. ఇక్కడ దగ్గర ఇప్పుడు ఇవ్వాలనుకున్న సమాచారం ఏంటంటే మొత్తం డిస్పల్లి మండలంలో 47,235 ఓట్లు ఉంటే మరి కంప్లీట్ అయిన 27,730. బ్యాలెన్స్ నిజాం మొత్తం డిస్పల్లి మండలంలోనే 19,000 చిల్లర మాత్రమే ఇంకా చేసేటివి ఉన్నాయి. దగ్గర 60% ఎన్రోల్మెంట్ అన్నది కంప్లీట్ అయింది ఇప్పటివరకు మన డిస్పల్లి మండలంలో. దూస్గాంలో కూడా అదేవిధంగా 2 బూత్లలో మోర్ దెన్ 70% కంప్లీట్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, పెద్ద ఇబ్బందులు కూడా లేదు. అంటే నెట్ బాగానే వస్తుంది. మా వాళ్ళకు కూడా మరి పార్టీ వర్కర్స్ కూడా అందరూ కూడా సర్పంచ్లకు వీళ్ళందరూ కూడా ఉప సర్పంచ్లకు వాళ్ళందరూ కూడా చెప్పి మరి ఇక్కడ మనం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో BLSకు మా తర్వాత 10 బూత్లకు ఒక ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో సహాయం చేసి మనము 80% 100% ఈ ప్రక్రియ 24 కాదు 25 వారకే ఇంకా 4 రోజులు ముందే కంప్లీట్ చేసేటట్టు ప్రిపేర్ కండి అని చెప్పడం జరిగింది. దాంట్లో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే కొంచెం ఇదే ఈ 22 అంటే 2002లో ఉండి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ మెయిన్లీ ముఖ్యంగా షిఫ్టెడ్ ఓట్స్, తర్వాత డబ్లింగ్ ఆఫ్ ద ఓట్స్, తర్వాత డెడ్ ఓట్స్ అంటే డెడ్ పర్సన్ ఓటర్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇప్పుడు మరి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రక్రియను నేను మరొకసారి కూడా ఈ మన పార్టీ శ్రేణులకు నేను కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ కమిషన్ పనే కాదు, ఇది మన పార్టీ ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే జాతీయ పార్టీ కాబట్టి ఇది మన అవసరం కూడా కాబట్టి మళ్ళీ మనం ఒక సామాజిక బాధ్యతగా ఎవరైనా ఒక పౌరుడు ఉన్నాడు అంటే ఆ పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. సో వాళ్ళ ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో గల్లంతు కాకుండా ఓటర్ లిస్టులో ఉండేటట్టు మనం అందరం కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యమై దీన్ని 100% అందరూ కూడా సక్సెస్ చేయాలా. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైం ఎక్స్టెండ్ చేయదు కాబట్టి మనం మీరు 24 అనుకోకండి, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అనుకోకుండా దయచేసి 20వ తారీఖు లోపలనే మొత్తం కూడా ప్రక్రియ కంప్లీట్ అయితే దాని తర్వాత ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి ఏదైనా నోటీసులు ఇస్తారు, డబ్లింగ్ ఉన్నాయి కానీ ఇంకా ఏదైనా షిఫ్ట్ ఉన్నా కానీ అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ టైం ఉంటుంది. మనకు మళ్ళీ ఫస్ట్ లిస్ట్ వస్తుంది, ఒకటి ప్రింటెడ్ లిస్ట్ వస్తుంది. దాంట్లో కూడా మనం చూసి ఏదైతే ఓటర్లు దొరికిరు కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లేక దొరకరు అన్మాప్డ్ అంటారు ఆ వీటిని కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియను 24 కాకుండా 20వ తారీఖు వరకే కంప్లీట్ చేయాల్సిందిగా పార్టిసిపెంట్లు అందరినీ కోరుతూ ఉన్నాం. ఇక్కడ మరి సర్లో ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే నడుస్తూ ఉంది. సో నేను ప్రజలకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఓటును మనము రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోనే మనకు ప్రాథమిక హక్కుగా మనకు ఓటు హక్కును ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఓటు హక్కు అనేది అంబానీకి ఒకటే ఉంటుంది, మనకు ఒకటే ఉంటుంది, ఒక వ్యవసాయ కూలి కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అంతా ఉంది. సో పౌరులు కూడా దయచేసి అందరూ కూడా మీ ఓటును మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని మీ ఓటును మరి ఓటర్గా లిస్టులో పేరు వచ్చేటట్టు మీరు అందరూ కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి ప్రజలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.